అంధకారంతో నిండిన బాత్రూమ్. అక్కడ ఒక అమ్మాయిని కుక్కలా పడేసున్నారు. మెడను, కాళ్ళు, చేతులను ఇనుప సంఖ్యలతో బంధించారు. కేకలు వేయాలని ప్రయత్నించింది, కానీ ఎవరికీ వినిపించలేదు. స్టాఫ్ వచ్చి ఆమె ముందు కుక్కల ఆహారం పెట్టారు. యానా దాని వాసన చూసి విసిరేసింది, కానీ 3 రోజుల ఆకలికి ఆహారం తినక తప్పలేదు. చేతులు అందక కాళ్లతో బౌల్ని దగ్గరికి లాగి తిన్నది. తరువాతి రోజు నిద్రలో ఉండగా ఆమెపై నీళ్లు పోశారు. బయటికి నడవడానికి అనుమతి ఇచ్చారు. ఆ సమయాన్ని వాడుకొని పారిపోవాలని చూసింది, కానీ మెడలో ఉన్న లాక్ ఒక్కసారిగా బిగిసింది. ఆమె ప్రాణం పోతున్నంత పని అయింది. అయినా పరిగెత్తింది. గేట్ దగ్గర మెయిన్ మెష్ తాకగానే ఒక భయంకరమైన కరెంట్ షాక్ ఆమె శరీరాన్ని తాకింది. ఆ తర్వాత అక్కడికి ఇంకో ఖైదీని తీసుకువచ్చారు. మొదట అతన్ని దూరంలో పెట్టారు. ఆ తర్వాత యానా పక్కకు మార్చారు. ఆ వ్యక్తి పేరు డేవిడ్. ఇద్దరూ మాట్లాడుకుంటూ దగ్గర అయ్యారు. ఒక బంధం, ఒక నమ్మకం పెరిగింది. డేవిడ్ తప్పించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఒక రోజు నిద్రలో ఉన్నట్టుగా నటించాడు. అతన్ని అపస్మారక స్థితిలోకి నెట్టేశాడు. తాళాలు దొంగిలించి యానా సంఖ్యలను తీసి తనను విడిపించాడు. స్వేచ్ఛ కేవలం కొన్ని అడుగుల దూరంలోనే ఉంది. కానీ డేవిడ్ వెనక్కి తిరిగి క్షణంలో యానా కుక్కల బౌల్తో అతని తలపై గట్టిగా కొట్టింది.